ఎంఐఎం అభ్యర్థిగా అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, అలాగే బీజేపీ అభ్యర్థి మదలత. కాంగ్రెస్ అయితే ఇంకా ఇప్పటికి అభ్యర్థిని ప్రకటించలేదనుకో, పెద్ద చర్చ కూడా లేదు. హైదరాబాద్ పార్లమెంట్ వరకు తీసుకుంటే థింగ్ ఏంటంటే ఇక్కడ చర్చ పెట్టాలి, మీడియా వారు అడగాలి, ఎందుకు పెట్టట్లేదు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అభ్యర్థి ఎవరో లేకపోకుండా ఆ వ్యక్తి గెలిచాడు అట్లా అనకండమ్మా. అంటే ఇప్పుడు మరి మమ్మల్ని ఒకప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అడిగిన ప్రెస్ మీడియా వారు అందరూ మీరే. కరీంనగర్ పార్లమెంట్ కి ఇంకా అభ్యర్థిని ప్రకటించలే, ఖమ్మం ఇంకా పార్లమెంట్ కి ప్రకటించలే, ఇలా ఇంకా 3-4 స్థానాలలో వాళ్ళ అభ్యర్థుల్ని ఎందుకు ప్రకటించలేకపోతున్నారని మీరు చెప్పాలి. అంటే ఓడించడానికి ఎవరైతే సరైన అభ్యర్థి అని చెప్పేసి అని, ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ గారి మీద అయితే ఎవరైతే కాంగ్రెస్ నుంచి సరైన అభ్యర్థి అని, ఒక బీసీ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఆలోచనలు ఉన్నారని చెప్పేసి అని, ఖమ్మం నుంచి మీరు ఇంకా మనకి అందరికి తెలిసిన విషయం, డిప్యూటీ సీఎం గారి మిస్సెస్ అని చెప్పేసి అని, మరో మంత్రి గారి అని చెప్పేసి అని, ఇట్లా వారి కారణాలు వారికి ఉన్నాయి. ఇప్పుడైతే ప్రధానంగా హైదరాబాద్ పార్లమెంటు ఎంఐఎం క్యాండిడేట్ అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ క్యాండిడేట్ అయిన మాధవీలత గారి మీద సోషల్ మీడియా వేదిక ద్వారా పెద్ద ఎత్తున చర్చ అయితే ఉంది. నేనేమంటా అంటే ఎంఐఎం అభ్యర్థి అసద్, అలాగే బీజేపీ అభ్యర్థి మాధవీలత, ఇట్లా పోటీ లేకపోతే హిందూ వర్సెస్ ముస్లిమా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎంఐఎం అంతే. హిందూ వర్సెస్ ముస్లిం కదా? నో, వీ డోంట్ డినై ఎనీ టైమ్ ముస్లిం. ఎస్, ఎవరైతే రజాకారులతో ఉండి రజాకారుల పద్ధతిలో ఫామ్ అయిన పార్టీ ఉందో ఎంఐఎం, అది రజాకారుల పార్టీ. కాబట్టి ఆ పార్టీకి సహకరించకండి, వారు చేసింది మిమ్మల్ని మభ్యపెట్టారు ఇన్ని సంవత్సరాలు అన్న దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు మాధవీలత గారు. తీసుకొచ్చి దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈవెన్ ముస్లిమ్స్ కూడా ఎస్, వై నాట్. మహిళలు, దేర్ ఈస్ నథింగ్ రాంగ్. సి, త్రిబుల్ తలాక్ విషయంలో అసలు ఒక మహిళ, ఏ మహిళ అన్న ప్రపంచంలో ఒక ఆడపిల్లగా పుట్టిన మహిళ ఎవరన్నా కూడా ఇంకో భర్త, తన భర్తని ఇంకొక ఆమె పంచుకోవడం ఇష్టపడుతుందా? ఆడపిల్ల, ముస్లిం ఆడపిల్ల వేరు, మా హిందూ ఆడపిల్ల వేరా? ఇష్టపడదు ఎవరు కూడా. దట్స్ ఆల్. దట్ గివ్స్ అ రిజల్ట్ అండి. ఆ అమ్మాయికి ఇష్టం లేదు, వాళ్ళు రిలీజియన్ పేరు చెప్పనియండి, ఖురాన్ పేరు చెప్పనియండి, వారు మభ్యపెట్టి వారిని ఇంకొక ఆడపిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఖచ్చితంగా ముస్లిం భార్య, ఫస్ట్ భార్య ఎవరైతే చేసుకుందో ఆ అమ్మాయి బాధపడుతుంది. ఆ అమ్మాయి బాధ రేపొద్దున ఓటు కింద పడడానికి 100% దేర్ ఆర్ ఛాన్సెస్. సో పాత బస్తీలు ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ లో ముస్లిం ఓట్లు కూడా బీజేపీ అభ్యర్థి మాధవీలత గారికి వస్తాయి. వారు చెప్పుకోవచ్చు అన్నారు, హిందూ ఆడబిడ్డ ప్రతి వ్యక్తి కూడా నాతో నడుస్తారు, నాకు అండగా నిలుస్తారు, నా గెలుపులో భాగస్వామ్యం. ముస్లిం ఆడబిడ్డ కూడా నిలుస్తారని సరళ గారు చెప్పుకోవచ్చు అన్నారు. ఖచ్చితంగా వస్తారు, హిందూ ముస్లిం కూడా వస్తారండి. అదే చెప్తుంటే ఎవరైతే యాంటీ సోషల్ యాక్టివిస్ట్ ఉంటారో, ఈ రజాకారులు భావంతో ఉంటారో వాళ్ళు చెయ్యరే తప్పితే, ఆ రోజు కూడా హిందూ ముస్లిం బాయ్ అన్నది కూడా నిజమే కాదా? ఆ రోజు కాదు, ఈ రోజు కూడా గౌరవిస్తున్నారు. మాకు బీజేపీలో, భారతీయ జనతా పార్టీలో సెల్ లేదా? బీజేపీ మైనారిటీ సెల్ ఉందండి మా దగ్గర. మరి మేము వారిని ఎందుకు తీసుకున్నాం? బట్ ద పాయింట్ హియర్ ఈస్, రాంగ్ ఈజ్ రాంగ్, రైట్ ఈజ్ రైట్. సుదీర్ఘకాలం పాటు బీజేపీ పార్టీ బలోపేతం కోసం చాలా ఖర్చు చేసుకోవడం జరిగింది, కష్టపడడం జరిగింది. మీకు కానీ మీలాంటి వాళ్ళకి కానీ అవకాశాలు ఎక్కువకుండా 4 నెలల కిందట ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి పెద్ద ఎత్తున ప్రమోషన్ తీసుకున్నటువంటి, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి వారికి టికెట్ వేయడం అనేటిని విమర్శిస్తూ ఉన్నటువంటి వ్యక్తులకు మీరు ఇచ్చే సమాధానం ఉంటుంది? దీనివల్ల క్యాడర్కి ఒక నిరుత్సాహం ఏర్పడింది. పార్టీలో పని చేసుకుంటే పదవులు వస్తాయి, బీజేపీ అది కొంచెం అవకాశం ఉందని మొన్నటి వరకు కొన్ని నిరూపితమయ్యాయి. బట్ వీరికి టికెట్ ఇవ్వడం కానీ, నల్గొండ సైదిరెడ్డి గారికి బీఆర్ఎస్ నుంచి ఇచ్చిన వ్యక్తికి ఇవ్వడం కానీ, జహీరాబాద్ బీవీ పటేల్ గారికి ఇవ్వడం కానీ, అవతల పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకి, పార్టీలో పనిచేసిన వ్యక్తులకు కాకుండా టికెట్ ఇవ్వడం పైన పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయి. కొన్ని విషయాల్లో అభ్యంతరాలు రావటం మాట వాస్తవం, అందులో డౌట్ లేదు. కానీ స్ట్రాటజీ ప్లానింగ్లో, ఈక్వేషన్లో, ఎందుకంటే ఒకప్పుడు రాజకీయ పార్టీలో ఈవెన్ పబ్లిక్ కూడా మంచిని మంచిగా, చెడుగా, ఈ రోజుకి ఆ రోజుకి పబ్లిక్ అసెస్ చేయడంలో ఏమీ తేడా రాలేదు. కానీ ఏ వ్యక్తులైతే ఇప్పుడు మాధవీలత గారు ఉన్నారు, ఆవిడ అంతకుముందు చెప్పడం జరిగింది, నేను మీడియాలో కూడా చూడడం, కొంతమంది లేడీస్కి వర్క్ చేశారు, ఓల్డ్ సిటీలో గ్రౌండ్ లెవెల్లో చేశారు అనడమే కాకుండా ఇంకా కొన్ని ఈక్వేషన్స్లో ప్రజలు కొంతమంది ఈవిడెవరు
ఈవిడైతే ఇంత బాగా మాట్లాడుతుంది అని ఏదైతే ప్రజల అసెస్మెంట్ ఉంటుందో దాన్ని కూడా పార్టీ కొంత పరిగణనలో తీసుకుంటుంది. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మామూలుగా కొంత సినీ యాక్టర్స్ని తీసుకుంటుంది, ఇప్పుడు కమల్ హాసన్ గారి, వీళ్ళందరినీ ఎందుకు తీసుకుంటారంటే పబ్లిక్లో ఆల్రెడీ దే ఆర్ ప్రమోటెడ్. ఆ ప్రమోషన్ మన పార్టీకి కొంత హెల్ప్ అవుతుంది అని కూడా కొంత తీసుకుంటారు. ఎస్, ఇంకా కొన్ని అంటారా పరిమితాలు ఉంటాయి. వాడు సపోజ్ 80% కరెక్ట్గా టికెట్స్ ఇచ్చి 10% అటు ఇటు అవ్వడానికి. హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని ఆలోచన తెనాడు చేసినటువంటి సర్లా గారికి ఇట్లా నేను అంటే పార్టీ కోసం నిబద్ధతతో ఉన్నా కదా, వేరే పార్టీ నుంచి ఆఫర్లు వచ్చినా ఇట్లా థ్రెట్ అని వచ్చిన కౌన్సిల్ మాట్లాడితేనే అలా మాట్లాడినా, ఇంకా ఇక్కడ ఈ సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో అమీర్పేటలో మీరు ఎటువంటి సంఘటనలు ఎదుర్కొన్నారో కాస్త తెలిసిన వాడిగా చెప్తా ఉన్నా. ఇట్లా పనిచేసినట్టు కాకుండా అట్లా ప్రచారంలో ఉన్న వ్యక్తులకి టికెట్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి అంటే నాలాంటి వాళ్ళు మేము చేస్తామని కూడా మేము పార్టీని అడగలేదు కదా, అడగలేదు. పార్టీ డెసిషన్ మేకింగ్ లాగా ఉండే కార్యకర్తలం మేము. మీరు పనిచేసిన టికెట్లు ఇవ్వడం కూడా పార్టీ గుర్తించాల్సిన అంశం కదా, అది గుర్తిస్తారు. ఇట్ టేక్స్ టైమ్ అండ్ సమ్ రీజన్స్, వేరియస్ రీజన్స్. అంటే కొన్ని చిన్న అదే చెప్తుంటే 80% ఎవరినన్నా సాటిస్ఫై చేయగలను, 20% మిస్టేక్స్ జరుగుతాయి. వీ కెనాట్ డినై దట్. ఎందుకంటే రాజకీయ పార్టీలో సమ్ ప్రెషర్స్ ఉంటాయి, లేకపోతే ఆ ప్రెషర్స్ కూడా ఎలాగంటే ఆ ఈక్వేషన్లో మనం గెలుస్తామన్న నమ్మకం ఆ వ్యక్తి మీద ఉండొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు వేరే పార్టీ నుంచి వచ్చి మన పార్టీలో జాయిన్ అయిన వాళ్ళని కూడా మేము స్వాగతించాలి. బికాజ్ వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ పార్టీ ప్లాట్ఫామ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పర్సన్. ఎందుకంటే మా పార్టీ సిద్ధాంతమే అది ఏంటంటే కంట్రీ ఫస్ట్, నేషన్ ఫస్ట్, అండ్ పార్టీ నెక్స్ట్, అండ్ పర్సన్ లాస్ట్. ఏ సిద్ధాంతంతో అయితే గత 25 ఏళ్ళ నుంచి మేము ఉన్నామో డెఫినెట్గా ఏమో ఎందుకో ఆలోచించే ఉంటుంది కదా పార్టీ అని కూడా మేము యాక్సెప్ట్ చేయడం అన్నది తప్పదు పార్టీ కోసం, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పార్టీస్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మార్పు తెస్తుంది. ఆ మార్పు వచ్చినప్పుడు ఏదైతే మేము అందరం ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం ఆ మార్పు వస్తుందని ఆశిస్తూ ఇవన్నీ కూడా చిన్న అటు ఇటు అవినా వి యాక్సెప్ట్ ఇట్. సర్లా గారు ఇప్పుడు లాస్ట్ ఉండడానికి సిద్ధం అయితే డజంట్ మ్యాటర్. నేషన్ ఫస్ట్, తర్వాత వచ్చేసేసి స్టేట్ లేకపోతే బీజేపీ నెక్స్ట్, తర్వాత వచ్చి పర్సన్ లాస్ట్. 100% అందరూ పర్సన్స్ ఫస్ట్ వచ్చామన్నారు. అంటే నా వరకు మై పర్సనల్ థింగ్ ఐఎమ్ ఫైన్. ఎందుకంటే ఎప్పుడు కూడా దేశం బాగుంటేనే బాగుంటుంది. లేకపోతే సికింద్రాబాద్ నుంచో అవకాశం కోసం ఎదురు చూసినటువంటి వ్యక్తులకి భంగపాటు, పార్లమెంట్ ఎన్నికలైనా ఏదో ఒక స్థానం నుంచి అవకాశం వచ్చాయని చెప్పేసి అంటే లేదు, తర్వాత కూడా ఇదే పరిస్థితి అయితే అలా ఏం లేదండి. పార్టీ గుర్తిస్తుంది, పార్టీ అవకాశం ఇస్తుంది, అందులో ఏమి నాకైతే డౌట్స్ లేవు. మేబీ ఇట్ టేక్స్ టూ లాంగ్ అయితే కొంతమంది ఇబ్బంది పడతారు, ఎందుకంటే అందరూ ఒకే పద్ధతిలో అందరూ ఒకే మెంటాలిటీలో ఉండరు కదా. నాకు జనరల్గా ఏంటంటే అంత క్రేవింగ్ ఉన్న ప్రాపర్ పొలిటీషియన్ అయితే నేను కాదని అనుకుంటున్నాను. ఐఎమ్ జస్ట్ సర్వీస్ ఓరియంటెడ్ క్యాండిడేట్ కాబట్టి ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. పార్టీ చేయమంటే చేస్తాను, పార్టీ వద్దంటే మానేస్తాను. అది నాకు ఎక్కడ హెల్ప్ అవుతుందంటే ఇట్ విల్ బికమ్ అ బిగ్గర్ ప్లాట్ఫామ్ టు వర్క్ ఫర్ మోర్ పీపుల్. వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? ఈరోజు కార్పొరేటర్ కన్నా నేను మొత్తం హైదరాబాద్ సిటీ చూసి ఏ పనన్నా నేను చేయొచ్చు. దట్ ప్రాసెస్ మై ప్లాట్ఫామ్ బీజేపీ హ్యాస్ గివెన్ మీ. బట్ మీరు అన్నట్టు ఏంటంటే ఎప్పుడైతే ఈ డిజిగ్నేషన్స్ కొంచెం పెరుగుతాయో దానికి ఇంకా ప్లాట్ఫామ్ వైడర్ ఉంటుంది, అవకాశాలు హోల్డ్. హైదరాబాద్ లేకపోతే సనత్ నగర్ నుంచి పోటీ చేయాలి, అసెంబ్లీకి వెళ్ళి ఇంకా పెద్ద ఎత్తున గెలవ వినిపించాలి. ఇక్కడ ఖైరతాబాద్ నుంచి కానీ సనత్ నగర్ నుంచి కానీ అవకాశం వస్తాయి. ఇక్కడ ఇంకా ఏ విధంగా కబ్జాలకు గురవుతున్నాయి. ఈ రోజు కార్పొరేటర్ ఉండి బాపునగర్ లో కమ్యూనిటీ హాల్ పక్కన జరిగినటువంటి కబ్జా గురించి మీకు తెలియని ఏం లేదు, మీరు నిలువరించలేకపోయారు. నాడు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అనుసరణ చేశారు. వాటిని అడ్డుకోవాలంటే శాసనసభ్యులు అవ్వాల్సిందే కదా, అవ్వాలి. కాని పక్షంలో పాలసీ మేకింగ్స్ లో ఖచ్చితంగా ఉంటే ఆ స్ట్రాంగ్ పాయింట్ దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్, మీ దగ్గర కావాల్సినంత పైసలు ఉంది, మీరు పైసలు తీసుకోవాల్సినంత మీకు లేదు మిగిలిన నాయకుల్లాగా. మీరు బేసిక్గా ఎలక్ట్ అవుతే అలాంటివి జరగకుండా ఉండడానికి, లేకపోతే ఇంకా నీడీ పీపుల్ కి సర్వ్ మోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. డెఫినెట్లీ వాట్ యు సెడ్ ఇస్ రైట్. ఈసారి ఇస్తారు పార్టీ అవకాశం ఖచ్చితంగా. కరిత వేస్తానా లేకపోతే సనత్ నగర్ సీటా? లేదు, నేను సనత్ నగర్ నుంచి ఎప్పటి నుంచో ఉన్నాను కాబట్టి న్యాచురల్గా అక్కడే కొంత సనత్ నగర్. అది కూడా పార్టీ డెసిషన్. ఐ రెస్పెక్ట్ టు ద పార్టీస్ డెసిషన్.
మీరు కోరుకున్న అయితే సనత్ నగర్ అవకాశం కల్పించాలి. ఎందుకంటే మా కార్యకర్తలతో నాకు అక్కడ ఎక్కువ ఇంటిమసీ ఉంటుంది కదండి. ఎనీథింగ్ వి డూ విత్ ద కార్యకర్తస్ ఇంట్రెస్ట్. వాళ్ళు కూడా ఎక్కడో ఎవరో ఏదో కాన్స్టిట్యున్సీలో ఇంకో లీడర్ ఎప్పటి నుంచో చేసిన వాళ్ళు ఉంటారు కదా. ఐ డోంట్ వాంట్ టు పుష్ ఎనీవన్. దట్స్ మై బేసిక్ ప్రిన్సిపల్. ఎవరిని తోసి నేను ముందుకు రావాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అసలు ఏకాత్మ మానవతావాదమే మా సిద్ధాంతం. అదే నాకు ఇష్టమైన, నా పర్సనల్గా కూడా ఐ పర్సనల్లీ యాక్సెప్ట్ దట్. సో ఆ సిద్ధాంతంతో ఉన్నప్పుడు నేను వేరే కాన్స్టిట్యున్సీస్కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను అక్కడ సీట్ కావాలి ఇక్కడ సీట్ కావాలనడం పద్ధతి కాదు. సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తాను కాబట్టి పార్టీ కనుక చేయాలి అమ్మ మీరు చేస్తే బాగుంటుంది అని పార్టీ అంటే ఐఎమ్ రెడీ టు డూ ఇన్ సనత్ నగర్.